2026 కష్ట నష్ట నామ సంవత్సరం. అవును, ప్రపంచం క్లిష్ట పరిస్థితుల్లోకి జారుకోవడానికి పెద్దగా సమయం పట్టేట్టు లేదు. ఏ దేశం వేగినా ఎందు కాలిడినా తెగబడుతున్నట్టుంది కరువు రక్కసి. రాబోయే కష్టకాలను ఎదుర్కోవడం ఎలా, తరుముకొస్తా ఉన్న తాచుపామును తరిమి కొట్టడం ఎలా అని ప్రపంచం యావత్తు మేధోమథనాలు జరుగుతున్నాయి. ప్రభుత్వాలన్నీ యుద్ధ ప్రాతిపదికన కదులుతున్నాయి. కరువు పరేషాన్లపై ఎక్కుపెట్టిన ఆపరేషన్ తరిమి కొట్టడు ఎలానో చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. ఇండియా ఎండిపోతోంది. అవును, సరిపడా వానలు లేక బీడు వారిన భూములతోటి 50% ఇండియా ఎండిపోతోంది. ఓవైపు నుంచి వికసిత్ ఇండియా వైపు మోదీ సర్కారు పరుగులు పెడుతుంటే, ఇంకోవైపు నుంచి ఎడారి ఇండియా తప్పదా అని సిగ్నల్స్ ఇస్తోంది ఎల్నినో రక్కసి. వాతావరణం తిరగబడుతుందని, నేలను తడపడానికి కాదు కనీసం గొంతు తడి చేసుకోవడానికి కూడా నీటి చుక్క దొరకదని ఏడాదిన్నర క్రితమే వెదర్ మ్యాన్లు హెచ్చరిస్తూ వస్తున్నారు. రాబోయేది అలాంటి ఎల్నినో కాదు, గాడ్జిల్లా ఎల్నినో అని చావు కబురు చల్లగా దండోరా వేస్తున్నారు సైంటిస్టులు. మన దేశం ఒక్కటే కాదు, ఏషియా ఖండం మొత్తాన్ని వణికిస్తోంది రాకాసి ఎల్నినో ప్రభావం. అదిగో అప్పుడే కరువు కరాల నృత్యం ఫస్ట్ రౌండ్ కూడా మొదలైపోయింది. బీడుబారిన భూములు, ఎండుతోన్న నారుమళ్ళు, ఒంటికేస్తోన్న అల్పపీడనాలు, జూలై మిడిల్లోనూ మండే ఎండలు. కరువు రక్కసి కోరలు చాచిందా? గాడ్జిల్లా ఎల్నినో గర్జిస్తోందా? వాట్ టు డు అని ప్రపంచం, నథింగ్ టు వర్రీ అని ప్రభుత్వం. తరుముకొచ్చే కరువు రక్కస్ని తరిమి కొట్టడం ఎలా అని ఎటు చూసినా పరేషాని. అవును, కరువు కాలం కమింగ్ సోన్ కాదు, కరువు రోజులు వచ్చేశాయి. వాతావరణం వెర్రెక్కిపోయి వర్షాభావం దాపురించింది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో బీటలు వారుతున్న పంట భూములు చూసి పక్క రైతు బిక్క చచ్చిపోతున్నాడు. పంటలు కాపాడుకునేందుకు రైతుల పాట్లు అగచాట్లు. సాగునీటికే కాదు, తాగునీటికి తప్పట్లేదు ఇక్కట్లు. వర్షాకాలం మొదలై నెలన్నర గడుస్తున్నా వానదేవుడు మొహం చాటేసి భూగర్భ జలాలు అడుగంటిపోయి వేసిన బోర్లలో చుక్క నీరు రాక తొలకరికి నోచుకోక దిగాలు పడ్డాడు రైతన్న. వరి, పత్తి లాంటి వర్షాధార పంటలన్నీ ఎండిపోయి విత్తు నాటిన అన్నదాతని వెక్కిరిస్తున్నాయి. నీళ్లు లేక మల్లన్న సాగర్ దిగువనున్న కాలువలన్నింటినీ మూసేసి దిక్కున్న చోటు చెప్పుకోమన్నారు అధికారులు. దేవుడే దిక్కంటూ గాల్లో దీపం వెలిగించి ఒంటరిగా నిలబడ్డాడు రైతన్న. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో సగటు రైతు దురవస్థేది. ఈ ఒక్క మెతుకు చాలదా రైతు బతుకును కొలవడానికి? బీరెడ్డి శ్రీధర్, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం. కరువు కోరల్లో చిక్కిన లేదా చిక్కబోతున్న ఇంకో రైతు. వారం లేక 6 ఎకరాల్లో విత్తిన పత్తి కళ్ల ముందే ఎండిపోతుంటే గొల్లుమంటున్నాడు. పంటను కాపాడుకోవడానికి కూలీలను పెట్టి బకెట్లతో నీళ్లు పట్టి ఒక్కో మొక్కను తడిపినా అతని కళ్లల్లో ఆశల్లేవు. నేను ఒక 6 ఎకరాల భూమి కౌలు చేసుకొని బతుకుతున్నా. ఇప్పటికీ 2 సార్లు విత్తనాలు పెట్టినాము. లాస్ట్ కొంచెం వర్షాలకి మొలిచింది. వర్షాలు వెళ్ళిపోయినాయి. ఇప్పటి వరకు 1,50,000 పెట్టుబడి అయింది. ఇప్పటికైనా కనికరించి, దేవుడు కనికరించి వర్షాలు పడితే ఏమైనా వస్తాయి 1,50,000. లేకపోతే ఇంకొక 1,50,000 కలుపుకొని 3 లక్షల దాకా నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. కొమరం భీం జిల్లా బెజ్జూరు మండలంలో రైతన్నది ఇంకా దారుణావస్థ. తడి లేక ఎండిపోతున్న నారుమళ్లను కాపాడుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నాడు రైతన్న. ఎడ్ల బండిపై డ్రమ్ములతో నీళ్లు తీసుకొచ్చి నారుమళ్లకు పడుతున్నాడు. కానీ రైతుకి ఇంకా ఎన్ని రోజులు ఈ వెతలు? కనుచూపు మేరలో గోదారమ్మ పారుతున్నా, చుట్టూతా గొలుసుకట్టు చెరువులు కనిపిస్తున్నా నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో రైతు పరిస్థితి మాత్రం దుర్భరంగా మారింది. ఆరుతడి పంటల సాగు కోసం బకెట్లతో నీళ్లే దిక్కవుతున్నాయి. తొలకరి పడగానే ఆశతో నారు పోసుకున్న వరి రైతులది కూడా అదే పరిస్థితి. నైరుతి రుతుపవనాలు ముఖం చాటేసి నీటి చుక్కకి నోచుకోక వేసిన పంటలు వేసినట్టే ఉన్నాయి. కొన్నైతే ఎండిపోనే పోయాయి. రాబోయే 2-3 వారాల్లో అక్కడక్కడ చిరుజల్లులే తప్ప చాలనన్ని వర్షాలకు ఛాన్స్ లేదని వెదర్ రిపోర్ట్లు చెప్తుంటే బిక్క చచ్చిపోతున్నాడు రైతు. 6 ఎకరాలు పత్తి వేసినాం. వేసి 20 రోజులు అవుతుంది. వాటికి వర్షం లేక మొత్తం ఎండిపోతున్నాయి. ఇంకా కొంచెం ఇట్లా అక్కడక్కడ బతికున్నాయి. కానీ ఇక వర్షాలు పడకుంటే అవి కూడా ఎండిపోయే పరిస్థితి ఉంది. కాలం కూడా కొడతలేదు. ఇప్పుడు పెట్టిన విత్తనాలు కూడా ఇట్లా లాస్ అయినాయి.
ఇప్పుడు ఆ చిన్న మొలకాత ఎండిపోతుంది. మేము ఏం చేసుడు, ఈ వర్షాలు లేదు ఏం లేదు, పంటలు ఇట్లా నష్టపోతే రైతు ఏం పని చేసుకుని వర్షాలు లేక ఇప్పుడు 15 రోజులు అవుతుంది, పెట్టించింది వర్షమే లేదు, మొత్తం ఎండిపోతుంది. పచ్చటి పైరుకి కొండగుర్తైన కోనసీమ కూడా నీళ్లు లేక కాలువలు ఎండిపోయి నకరకలాడుతోంది. పి గన్నవరం, అమలాపురం ప్రాంతాల్లో నారుమళ్లకు తడిలేక ఎండిపోతున్న పొలాలను చూసి బోరుమంటున్నాడు రైతన్న. నీరు అందట్లేదు సార్. ఇక్కడికి ఊరి చివర ఎక్కడో ఉన్నామండి మేము. వర్షం అంటే పట్టలేదండి, నార్మల్ ఏమో ఎండిపోతున్నాయి. 20 రోజులు అయిందండి, అప్పటికే ఊడుపులు అయిపోవాలి. ఏం రావట్లేదు సార్. ఇక్కడికి వర్షం కుడితే దమ్ములు చేసుకోవటం, లేదంటే వదిలేసుకోవటం అంతే. కాలువ నీరు ఏమైనా అంతదంటే చేసుకోవటం. అసలే వానం లేక చచ్చే చావు చస్తుంటే అమలాపురంలో అధికారుల నిర్లక్ష్యం కూడా తోడైంది. సరిగ్గా నీరొదిలే టైంలో కాలువలకు రిపేర్లు చేపడతారా అని కట్టలు తెంచుకుంది రైతు కోపం. కళ్ల ముందే నారుమళ్లు ఎండిపోతుంటే, కోనసీమ ఎడారిగా మారుతుంటే కనికరించే నాథుడే లేడా అని ఆక్రోశిస్తోంది రైతాంగం. నీళ్లిస్తారా లేక పంటకి సెలవు ప్రకటించమంటారా అని అమలాపురం కలెక్టరేట్ దగ్గర ఆందోళనకు దిగారు రైతులు. ఈ ఖరీఫ్ కి క్రాప్ హాలిడే తప్పదా అనేలా ఉంది పరిస్థితి. వానలు పడతాయని, కాలువల్లో నీళ్లొస్తాయని ఆశగా నాట్లేసిన రైతులు పంటను కాపాడుకోవడానికి నానా యాతన పడుతున్నారు. వేలకు వేలు ఖర్చు పెట్టి ఇంజిన్లు, మోటార్లతోటి నీరు పెట్టుకుంటున్నారు. డెల్టాలో వరి సాగు చేస్తోన్న రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో ఆరా తీసింది TV9. తీవ్ర వర్షాభావ పరిస్థితులు. మరొక వైపు ఇప్పటి వరకు కూడా పశ్చిమ డెల్టాకి నీరు విడుదల చేయలేదు. దీంతో రైతులంతా కూడా వరి సాగు చేయడానికి సమయం మించిపోవడంతో ఉన్న ఆ కొద్ది పొలంలో వరి సాగు చేస్తూ అవసరమైతే నీరు పెట్టుకునేందుకు కూడా సిద్ధమయ్యారు. నీరు ఎక్కడికక్కడికి ఒక్కొక్క తడికి నీరు పెట్టుకుంటున్నారు. ప్రస్తుతం మనం అత్తోట సమీపంలోని నందివేలుకు అత్తోట సమీపంలో పొలాల్లో ఉన్నాం. చూడొచ్చు రైతులు ఈ పంటను కాపాడుకునేది. అంతే ఇక్కడ ఆల్రెడీ ఇప్పటికే వేద పద్ధతిలో వరినైతే సాగు చేశారు. ఎండ ఎక్కువగా ఉండటం, కాలువలు రాకపోవడంతోనే వర్షాభావ పరిస్థితుల్లో మొక్క ఇంకా రాలేదు. ఈ నేపథ్యంలోనే ఈ మొత్తం పొలానికి కూడా నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం. కరెంటు మోటార్లు, అదేగా డీజిల్ ఇంజన్ల ద్వారా కూడా సాగునీటిని పొలానికి పెట్టుకుంటున్నారు. ఒక్కొక్క తడికి వచ్చేసరికి దాదాపు 4,000 రూపాయలు ఖర్చు అవుతుందని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే మొత్తం ఎకరం పొలం మొత్తానికి కూడా ఈ పైపులు వేయటం కావచ్చు, లేకపోతే డీజిల్ ఖర్చు కావచ్చు, కరెంటు ఖర్చు కావచ్చు, కూలోళ్ళు కావచ్చు, మొత్తం కనుక చూసినట్టయితే 4,000 రూపాయలు ఒక తడికి ఖర్చు అవుతుందంటున్నారు. కనీసం 2-3 తడులు పెట్టాల్సిన పరిస్థితి అయితే ఉంది. వచ్చే నెలకి ఏమైనా కాలం వస్తుందేమన్న ఆశాభావం కూడా ఆ రైతుల్లో ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు మహిళా రైతు ఉన్నారు. అమ్మ, ఎంత ఖర్చు అవుతుంది, ఏం పరిస్థితి ఉన్నాయి, ఎంత బెట్ ఉంది, ఏం చెప్తారు? ఎకరానికి వచ్చి 4-5 రూపాయలు అవుతాయండి. 5-6 రూపాయలు, 4-5 రూపాయలు గంటలు లెక్క పెట్టుకోండి అంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. అట్లాగే ఎట్టాగొట్ట తడుపుకుంటున్నాం. మరి తప్పదుగా పరిస్థితులను బట్టి. ఒడ్డేమో పొట్టుపాతని వదిలేస్తే ఇటు వర్షాలు లేవు, బోర్లు నీళ్లు కూడా బాగా లాగట్లేదు. గంటలకు వచ్చి చాలా సమయం పడుతుంది గంటల లెక్క పెట్టుకోవాలంటే. ఇప్పుడు 1 ఎకరం కాబట్టి తడుపుతున్నా, అదే 10 ఎకరాల వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఖర్చు ఒక తడి తాగిద్దో తెలియదు, 2 తొళ్ళుతో పెట్టాలా, 3 తొళ్ళు పెట్టాలో తెలియదు. మినిమం వరి మొత్తం పూర్తిగా మొలవాలంటే 3 తొళ్ళు అయితే కానీ క్లియర్గా ఇబ్బంది లేకుండా వరి వచ్చింది. మరి దీని పరిణామం రేపు తీవ్రత ఎట్లా ఉంటుందో చెప్పలేం. వర్షాలు కానీ వచ్చి కొద్దిగా కాలువలు వస్తే ఒడ్డున పడతాం. దేవుడమే భారం, నీకు అందుకని మేము చేసేదేం లేదు. మా జాతీయం వ్యవసాయం. కాలం వస్తుందన్న ఆశతో వర్షాలు పడతాయి అన్న ఒక భావంతోనే ఇప్పుడు ముందస్తుగా సాగు అయితే మొదలుపెట్టారు. ఎందుకంటే సమయం మించిపోతే తర్వాత సాగు చేసుకునే అవకాశం లేదు కాబట్టి ఈ పంటను కాపాడుకునేందుకు వీరంతా కూడా భగీరథ ప్రయత్నం చేస్తున్నారని చెప్పాలి. మొత్తం డెల్టాలో కూడా ఇదే పరిస్థితి ఉంది. అయితే పట్టిసీమ నుంచి నీళ్లు వస్తే ఖచ్చితంగా ప్రకాశం బ్యారేజ్ నుంచి వెస్ట్రన్ డెల్టాకు కూడా నీళ్లు వస్తాయన్న ఆశాభావంలో అయితే రైతులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మామూలు ఎల్నినో కాదు, సూపర్ ఎల్నినో కూడా కాదు, గాడ్జిల్లా ఎల్నినో 150 ఏళ్లలో ఎన్నడూ లేనంత ధాటిగా విరుచుకుపడుతోంది అని వార్నింగ్లు వస్తున్నాయి. ఎల్నినోకు పెరుగుతోన్న భూతాపానికి దగ్గర సంబంధం లేకపోయినా ఈ రెండింటి కలయిక వినాశకరంగా మారుతోంది. ఇప్పటికే ఎల్నినో వేడి తోడై సమ్మర్ దాటిన ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలో నమోదవుతున్నాయి. మొన్నొక్కరోజే తిరుపతిలో 41 డిగ్రీల ఎండ కాచింది. అమెరికాలోని నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ NOAA దీనికి గాడ్జిల్లా ఎల్నినో అని నామకరణం కూడా చేసింది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఎల్నినో ఫియర్ పీక్స్లో ఉంది. ఆస్ట్రేలియా, ఆగ్నేయాసియా, ఇండోనేషియాలోని తీవ్రమైన కరువు తప్పదని తేలిపోయింది. ఇండియాలో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఎల్నినో ముప్పు ఆందోళన కలిగిస్తోంది. రిజర్వాయర్లు, భూగర్భ జలాలు తగ్గి రాబోయే రబీ సీజన్ను కూడా దెబ్బతీసే ప్రమాదం ఉంది. ఎల్నినో వల్ల ఈ సంవత్సరం వర్షపాతం తగ్గుతుంది. జూన్లో మనం అనుకున్న దానికంటే చాలా తగ్గింది. జూలైలో కూడా అంతంత మాత్రంగానే ఉంటుందని
వాతావరణ కేంద్రాలు హెచ్చరిస్తున్నాయి. ఎల్నినోవా కూడా కాదు, సూపర్ ఎల్నినోవా వచ్చేస్తున్నటువంటి పరిస్థితి ఈ సంవత్సరం ఈ ప్రపంచాన్ని అంతటినీ కూడా వణికిస్తూ ఉంది సూపర్ ఎల్నినోవా. అది కూడా దక్షిణ భారతదేశానికే ఎక్కువ ప్రమాదం ఉందని, అందుట్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మీద దాని ప్రభావం ఎక్కువ ఉంటుందని. ఇట్లా ఏవైతే మెయిన్ రివర్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడ కూడా ఇప్పటికీ ఇంకా వాటర్ ఇన్ఫ్లో లేనిటువంటి పరిస్థితి. గోదావరిలో అయితే మొన్ననే మేము అధికారులతో రివ్యూ చేస్తుంటే 70 సంవత్సరాల తర్వాత ఇన్ఫ్లో లేకుండా ఉన్నది ఈసారే అని అనుకోవడం జరిగింది. ఇప్పుడు అన్ని రిజర్వాయర్లు కూడా డెడ్ స్టోరేజీకి వచ్చున్నాయి. నాగార్జున సాగర్ కానీ, శ్రీరామ్ సాగర్ కానీ, ఏ ప్రాజెక్ట్ చూసుకున్నా కూడా డెడ్ స్టోరేజీలోనే ఉంది. ఎల్నినో విరుచుకుపడుతోందన్న హెచ్చరికలతో ప్రభుత్వాలు అటెన్షన్లోకి వచ్చేశాయి. ముఖ్యంగా వ్యవసాయ రంగంపై పడే ప్రభావాన్ని సీరియస్గా అంచనా వేసి ముందస్తు చర్యలపై ఫోకస్ పెట్టేశాయి. తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రత్యేక యాక్షన్ ప్లాన్తో రెడీగా ఉంది. క్షేత్రస్థాయిలో రైతాంగంతో టచ్లో ఉంది. తక్కువ నీటితో సాగయ్యే పంటలపైనే దృష్టి పెట్టాలని రైతులను అలర్ట్ చేసింది. పంటల మార్పిడిపై వ్యవసాయ శాఖ స్పెషల్ రిపోర్ట్ జారీ చేసింది. పోను పదం లేకుండా, సరిపోను వర్షపాతం లేకుండా మీరు త్వరపడి విత్తనాలు నాటొద్దని చెప్పాము. పత్తి వేసినటువంటి వాళ్ళు ఏ రకంగా సస్టైన్ అవ్వాలి, వేయాల్సినటువంటి వాళ్ళు ఇంకా ఏ పంటలకు వెళ్తే బాగుంటుంది, వరి వేయాల్సినటువంటి వాళ్ళు ఏ రకంగా ఆలోచన చేయాలి, డ్యామ్స్ కింద ఏ రకంగా చేయాలి, బోర్వెల్స్ కింద ఏ రకంగా చేయాలి, లిఫ్ట్ ఇరిగేషన్స్ కింద ఏ రకంగా చేయాలి అనేది ఇరిగేషన్ శాఖకు కూడా మేము రిక్వెస్ట్ చేసి పెట్టాము. మీరు లిఫ్ట్ ఇరిగేషన్స్ కింద, బోర్వెల్స్ కింద ప్యాడీని తగ్గించుకోవాలి. తక్కువ నీటితోటి పండే పంటలకి వాళ్ళకి రైతులు కావాలనుకున్నటువంటి విత్తనాలను సప్లై చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వాళ్ళని కష్టాల బారి నుంచి, ఈ యొక్క వ్యవసాయాన్ని ఎలినో బారి నుంచి తప్పించాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క కోరిక. ఇప్పుడున్న కరువు పరిస్థితుల్లో వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా నిలబెట్టాలంటే సాగు విధానంలో మార్పులు తప్పవని క్లియర్ కట్గా చెప్పేసింది టీ సర్కార్. పెసలు, కందులు, జొన్నలు, మొక్కజొన్న లాంటి పప్పు ధాన్యాల వైపే ఫోకస్ పెంచాల్సిన అవసరాన్ని గట్టిగా చెబుతోంది. హైదరాబాద్లోని ఇక్రిశాట్లో ఉన్నతాధికారులతో అత్యవసర భేటీ పెట్టారు తెలంగాణ అగ్రి మంత్రి తుమ్మల. వర్షాభావ పరిస్థితులు మితిమీరితే ఏం చేయాలో డైరెక్షన్ ఇచ్చారు. ఆందోళనకరంగానే ఉన్నాయి. అయినా సరే అటువంటి పరిస్థితులు కూడా ఎదుర్కొనేటట్టుగా వ్యవసాయ రంగాన్ని అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఐఎండి యొక్క ఫోర్కాస్ట్ని దృష్టిలో పెట్టుకొని, పైన ఉన్నటువంటి రాష్ట్రాల్లో వర్షపాతం యొక్క పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని, మేజర్ డ్యామ్స్లోకి ఇన్ఫ్లో ఎప్పుడు రాగలుగుతుంది, ఏంటి, ఎప్పుడు వస్తే ఏ పంటలు వేసుకోవచ్చు. ఇప్పటికే ఆలస్యం అయింది, జూలై 15 కూడా అయిపోతూ ఉంది. కాబట్టి నారులు పోసినటువంటి రైతులు ఏ రకంగా సస్టైన్ అవ్వాలి, వేయాలా, భవిష్యత్తులో ఇంకా నారులు పోయాలనుకునే వాళ్ళకి ఏమైనా సూచనలు ఇవ్వాలి. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని, ముఖ్యంగా వాతావరణ కేంద్రాలు ఇచ్చేటటువంటి సమాచారాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుగానే రైతులకు సమాచారం అందించేదానికి యంత్రాంగాన్ని సంసిద్ధం చేశాము. ఆల్టర్నేటివ్స్ కోసం ప్రభుత్వాల కమిట్మెంట్ అలా ఉంటే గ్రౌండ్ లెవెల్లో రైతులు కూడా వానదేవుణ్ణి ఫిదా చేయడానికి తమ వంతు ప్రయత్నం తాము చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం బూదాకుర్దు గ్రామస్తులైతే సంప్రదాయబద్ధంగా కప్పతల్లి ఆటలాడారు. ఇలా చేస్తే వర్షాలు కురిసి పంటలు బాగా పండుతాయనేది వాళ్ళ నమ్మకం. ఆడామగ, పిల్లా జిల్లా అంతా కలిసి వరుణుడికి ప్రత్యేక పూజలు చేసి డ్యాన్సులాడారు. ములుగు జిల్లాలో దేవుని గుట్టపైకి ముళ్లబాటలో నడుచుకుంటూ వెళ్లి బండ పాయసం పూజలు చేశారు రైతులు. కప్పల్లా పాయసం నాకుతూ వానదేవుణ్ణి మొక్కడం ఇక్కడ ఆనవాయితీ. గ్రామదేవత ఆవహించి పూనకాలతో ఊగిపోవడం వీళ్ల మొక్కుల్లో ఇంకో ప్రత్యేకత. గాడ్ జిల్లా ఎల్నినోను తరిమికట్టడానికి ఏలిన వాళ్లు తలచుకుంటేనే సరిపోదు. ఇలా ఊరు చివర పైరు ఎండి కడుపు మండిన బక్కరైతు కూడా నడుం కట్టాల్సిందే, లేదంటే కరవుకారులకు చిక్కిపోడు. తగ్గుతోన్న వానలు, అడుగంటుతోన్న భూగర్భ జలాలు, ఎండిపోతోన్న బోర్లు, పెరుగుతోన్న ట్యాంకర్ల వినియోగం, తడిసి మోపెడవుతోన్న ఆర్థిక భారం. ఇది సింపుల్గా భాగ్యనగర భాషలో నీటి కష్టం. కానీ ఈ కష్టం ఇక్కడితోనే ఆగిపోదు. ఎల్నినో పంజా విసిరి వర్షాభావం ఇంకా పెరిగితే ట్యాంకర్ నీళ్లకు తప్పదు కటకట. మరో 3 నెలలు గడిస్తే హైదరాబాద్ జనం దాహం ఖరీదు ఎంతకు చేరుతుందనేది అంచనాకే అందట్లేదు. అందుకే నీటి సంక్షోభానికి శాశ్వత పరిష్కారం మన కాళ్ల కిందే ఉందంటోంది జలమండలి. కఠినమైన ఆంక్షలు విధిస్తే తప్ప జనం దారికొచ్చేలా లేరని కొరడా చేతికందుకుంది. ఎల్నినోతో రాబోయే ముప్పునే ఒక గోల్డెన్ ఛాన్స్గా మార్చుకుంటోంది. ఎల్నినో తాకిడి నుంచి తప్పించుకోవడానికి కొత్త కండిషన్లు పెట్టింది. ఏమిటవి?
వర్షపు నీటిని భూమిలోకి చేర్చి భద్రపరిచే ఇంకుడు గుంతల కాన్సెప్ట్ కొత్తదేమీ కాదు. వాటర్ హార్వెస్టింగ్ ని 2 ఏళ్ల కిందట అవగాహనతోనే సరిపెట్టుకున్నాం. అమలు విషయం అటకెక్కేసింది. కానీ అదే ఇప్పుడు అత్యవసరంగా మారింది. నిజానికి ఇంకుడు గుంతల ఉద్యమాన్ని 2 ఏళ్ల కిందటే మొదలుపెట్టింది జలమండలి. ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, కాలేజీల్లో రీఛార్జ్ పిట్లు ఏర్పాటు చేస్తోంది. 200 గజాలకు మించిన ప్రతి ప్రైవేట్ బిల్డింగ్ కి ఇంకుడు గుంత తప్పనిసరి. కొత్తగా వాటర్ కనెక్షన్ కావాలన్నా, బిల్డింగ్ పర్మిషన్ రావాలన్నా ఇంకుడు గుంత ఉండాల్సిందే అని రూల్ కూడా పెట్టింది. వాటర్ హార్వెస్టింగ్ ఉంటేనే మేము కనెక్షన్ ఇస్తామంటే ఏదో చిన్న పిట్టి తీస్తారు, నెక్స్ట్ డే మళ్ళీ కూడిపేస్తారు కనెక్షన్ ఇచ్చిన తెల్లారి. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఉంటేనే, అంటే మీకు ఇది ఉంటేనే ఇస్తామంటే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చే వరకే చేస్తున్నారు, తర్వాత మళ్ళీ సీల్ చేస్తున్నారు. అది పర్పస్ నెరవేరదు. అంటే మా కోసం ఎప్పుడైతే వాళ్ళు చేస్తారో దానివల్ల ఉపయోగం లేదు. నిజంగా వాళ్ళ సొంత ఉపయోగాని కోసం కనుక వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ కనుక చేయగలిగితే అప్పుడు దీనివల్ల లాభాలు వస్తాయి. అంటే పర్పస్ ఏంటి అనేది వాళ్ళకి అర్థం కావాలి. సో లాస్ట్ 2 yearsలో ఎప్పుడైతే మనకి షార్టేజ్ అయ్యి ట్యాంకర్స్ బుకింగ్ పెరిగిందో ఇప్పుడు ముందుకు వస్తున్నారు వాళ్ళే. 3 అంచెల గొయ్యి తవ్వి మట్టిని, చెత్తను పైకి చేర్చి స్వచ్ఛమైన వాన నీటిని మాత్రమే భూమిలోకి చేర్చే ఇంకుడు గుంత కాన్సెప్ట్ భూగర్భ జలాలను పెంచుతుందని సైంటిఫిక్ గా రుజువైంది కూడా. కానీ ఎవ్వరికీ దీని మీద సీరియస్నెస్ లేకుండా పోయింది. హైదరాబాద్ లో 15 లక్షల నీటి కనెక్షన్లుంటే ఇప్పటిదాకా తవ్విన ఇంకుడు గుంతలు కేవలం 25,000. అందుకే ఇంకుడు గుంత లేని అపార్ట్మెంట్స్ ను గుర్తించి నోటీసులు జారీ చేస్తోంది జలమండలి. రీఛార్జ్ పిట్ లేకుండానే ట్యాంకర్లు బుక్ చేసుకుంటే ఎక్స్ట్రా ఛార్జ్ కూడా వేస్తామంటోంది. ఇంకుడు గుంతతో ఎంత ప్రయోజనమో తెలుసుకోవడానికి ఒక కేస్ స్టడీ చేసింది TV9. ఉన్న బోర్లు ఎండిపోవడంతో కొత్త బోర్లు వేయాలనుకున్న ఒక ఇంటి ఓనర్ పర్మిషన్ కోసం జలమండలికి రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. కానీ కొత్త బోర్లకు బదులు ఇంకుడు గుంతలు తవ్వుకోండి అని సలహాలొచ్చాయి. అంతే, జియాలజిస్టుల సలహాలు తీసుకొని ఇంజెక్షన్ హార్వెస్టింగ్ పిట్ తవ్వుకున్నారు. నిన్నటిదాకా ఎండిపోయిన బోర్లలో చిన్నపాటి వానలకే మళ్లీ నీటి ఊట మొదలైంది. ట్యాంకర్ల పరేషాన్ తగ్గింది. బోర్ స్థానంలో ఇంకుడు గుంతలు నిర్మించాలని చెప్తే వీళ్ళు 2 రోజుల క్రితం 2 నెలల క్రితం ఒక ఈ ఇంకుడు గుంతను తవ్వించారు. ఇది బేసికలీ ఇంజెక్షన్ మోడల్ ఇంకుడు గుంత అనాలి. మామూలుగా ఇంకుడు గుంతలు అంటే ఒక గుంత తవ్వి అందులో 2-3 లేయర్లు కంకర, ఇసుక వేసేస్తారు. సో ఈ మధ్యలో చూస్తున్నారు కదా, దీన్ని ఇంజెక్షన్ మోడల్ అంటారు. అంటే ఒక బోర్ వేసేటప్పుడు అయితే ఎట్లయితే ఒక ఉంటుందో బోర్ మిషన్ తెప్పించి ఒక 200 ఫీట్ల లోపల వరకు, మీటర్ల వరకు హోల్ తవ్వించారు బోర్వెల్తోనే. తవ్వించిన తర్వాత దాని చుట్టూ ఇంకుడు గుంతను కట్టిన తర్వాత పైన మెష్ చేశారు. సో వర్షం నీరు ఎప్పుడైనా పడ్డా కూడా మొత్తం అంతా కూడా ఇంకుడు గుంతలోకి వస్తుంది. ఇంకుడు గుంతలో నుంచి ఈ లెవెల్ వరకు నిండిన తర్వాత ఈ పైప్ గుండా డైరెక్ట్గా గ్రౌండ్లోకి వెళ్ళిపోతుంది. 200 ఫీట్ల వరకు కూడా డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోవడంతో గ్రౌండ్ వాటర్ చాలా తొందరగా రీఛార్జ్ అవుతుంది. సో దీన్ని ఇంజెక్షన్ మోడల్ ఇంకుడు గుంత అని అంటారు. ఇక్కడ చూశారు కదా, ఈ అపార్ట్మెంట్ పైనుంచి కూడా మొత్తం అపార్ట్మెంట్ మీద పడ్డ వాటర్ అన్నీ కూడా మళ్ళీ ఇదే ఇంకుడు గుంతలోకి వచ్చే విధంగా డ్రైన్ వాటర్లోకి వెళ్లకుండా మొత్తం కనెక్షన్ ఇచ్చేసి ఇక్కడి నుంచి మళ్ళీ ఈ ఇంకుడు గుంతకి కనెక్ట్ చేశారనమాట. సో బిల్డింగ్ మీద పడ్డ, అపార్ట్మెంట్ మీద పడ్డ దాదాపు ఒక 100-150 ఫ్లాట్స్ ఉన్న కమ్యూనిటీ మొత్తం లాగా ఉంది. దాని పడ్డ వాటర్ అంతా కూడా పైప్ లైన్ కనెక్షన్ ద్వారా ఈ ఇంకుడు గుంతలోకే వస్తుంది. సాధారణంగా బిల్డింగ్ల మీద పడ్డ వర్షపు నీరు మోరీల గుండా, డ్రైన్ వాటర్ గుండా నాలాలో కలిసిపోతుంది. వాళ్ళు అలా కాకుండా డ్రైన్ వాటరు హార్వెస్టింగ్ పిట్లో ఇంకుడు గుంతలో కలిసే విధంగా పైప్ లైన్ కనెక్షన్ ఇచ్చి 200 ఫీట్ల వరకు బోర్వెల్లో హోల్ తవ్వటం ద్వారా డైరెక్ట్ వర్షపు నీరు భూమిలోకి వెళ్ళిపోవడంతో వాటర్ రీఛార్జ్ అవుతుంది. మే 22 వరకు మాకు వాటర్ ప్రాబ్లం లేదు. బోరు 24 hours నడుస్తుండే. మే 22 డ్రై అయిపోయింది. అసలు బోర్ వేస్తే వాటర్ రావడం లేదు. ఇంజెక్షన్ మోడల్లో 200 feet బోర్ చేసి 2 హార్వెస్టింగ్ పిట్లు వేసి వీఆర్ వెయిటింగ్ ఫర్ రెయిన్ వాటర్స్. ఇప్పటిదాకా పడ్డ చుట్టుపక్కల పడ్డ వాటర్ హార్వెస్ట్కే, రెయిన్స్కి ఆల్రెడీ మా బోరు లైట్గా రీఛార్జ్ అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం 3 hours 4 hours వస్తుంది. ఆఫీసర్లు అందరూ రెయిన్స్ కనుక బాగా పడితే ఇంకా ఫుల్గా రీఛార్జ్ అవుతుందని చెప్తున్నారు. సింగూరు, మంజీరా, కృష్ణ, ఎల్లంపల్లి నుంచి 170 కిలోమీటర్ల దూరం పంపింగ్ చేస్తే తప్ప హైదరాబాద్కు తాగునీటి అవసరాలు తీరడం లేదు. పైగా సముద్ర మట్టానికి 400 మీటర్ల ఎత్తులో ఉన్న హైదరాబాద్కు నీటిని తీసుకురావడం కోట్ల రూపాయల ఖర్చుతో కూడిన పని. కానీ నగరంలో పడే వర్షపు నీటినే భూమిలోకి ఇంకిస్తే అదే నీరు భవిష్యత్తులో మన బోర్లకు జీవం పోస్తుంది. ఈ చిన్న ట్రిక్ ను ఎలా తేలిగ్గా తీసుకుంటారు అని ప్రశ్నిస్తోంది జలమండలి.
పద్ధతిగా అన్ని ఇళ్లల్లో ఇంకుడు గుంతలు తవ్వుకుంటే గరిష్టంగా 10 టీఎంసీల భూగర్భ జలాలను నిల్వ చేసే అవకాశం ఉంది. దీంతో నెలకు 20 కోట్ల దాకా ప్రజాధనం ఆదా అవుతుంది కూడా. అందుకే GIS మ్యాపింగ్ సాయంతో ఇంకుడు గుంతల్లేని ఇళ్లను గుర్తించి నోటీసులు ఇస్తోంది జలమండలి. GIS మీద మ్యాపింగ్ చేస్తున్నాం. అంటే ఏ ఇంటికి ఉంది, ఏ ఇంటికి లేదు, ఆ ఇంటికి ఉన్న దగ్గర ట్యాంకర్ బుక్ అవుతుందా లేదా, ఎన్ని బోర్వెల్స్ ఉన్నాయి, ఎన్ని బోర్వెల్స్ డ్రై అయిపోయినాయి, ఇక్కడ మీకు డేటా ఉంటుంది. సో 4,500 బోర్వెల్స్ ఆ స్ట్రీట్లో వేసినవి ఉంటాయి కదా, అవన్నీ డ్రై అయిపోయినాయి. ఓన్లీ 3,400 నడుస్తున్నాయి. ఈ 4,500 ఏవైతే డ్రై అయినాయో వాటినన్నింటినీ ఇంజక్షన్ బోర్వెల్ చేస్తున్నాం. అంటే బిల్డింగ్ మీద వచ్చే రూఫ్ వాటర్ని కనెక్ట్ చేసి మేమే టేకప్ చేస్తున్నాం. సో దానికి సంబంధించింది ఇవన్నీ కూడా మీకు లొకేషన్స్. ఓకే, వాటర్ హార్వెస్టింగ్. సో ప్రతి దాన్ని కూడా క్యాప్చర్ చేస్తున్నాము. కోడుమూరులో 30 కిలోమీటర్లు నడిచి వెళ్లి తుంగభద్ర నది నీళ్లతోటి దేవుడికి అభిషేకం చేశారు. ఆలూరులో చిన్నారులు ఇంటింటికి తిరిగి బిందెల్లో నీళ్లు పోయించుకొని బొడ్రాయికి 1001 బిందెలతోటి అభిషేకం చేశారు. హోలగుందలో మహిళలు భిక్షాటన చేశారు. దేవరగట్టు మాలమల్లేశ్వర స్వామి టెంపుల్లో పూజలు చేశారు. కానీ ఇంతకంటే మనం చేయాల్సింది వేరే ఉంది. వాననీటి సంరక్షణ చర్యలు, డ్రిప్ ఇరిగేషన్, ప్రత్యామ్నాయ పంటలు, పంట బీమా సౌకర్యాలు. ప్రజలు ప్రభుత్వాలు కలిసి ఇలా యుద్ధ ప్రాతిపదికన కదిలితేనే గాడ్జిల్లా ఎల్నినోను తరిమికొట్టగలుగుతాం. ఇది మనకు సంబంధించిన విషయం కాదని ఏమాత్రం అలక్ష్యం వహించినా ఎల్నినో అనకొండలాగా దూకేస్తుంది ప్రపంచం మీద. ఇదే ఇవాల్టి బర్నింగ్ టాపిక్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.